వారణాసి ఇది సాదా సీదా సినిమా కాదు, ఒక గ్లోబల్ మిషన్, ఒక సినిమాటిక్ వార్. 1300 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ, ఆఫ్రికా అడవుల్లో షూటింగ్. ఇవన్నీ కాదు, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర నుంచి బాక్స్ ఆఫీస్ లెక్కలే మారిపోతున్నాయట. అసలు ట్రేడ్ వర్గాలు ఎందుకు షాక్ అవుతున్నాయి? మొదటి రోజే 350 కోట్లు అంటే నిజమేనా? 5 రోజుల్లోనే 1250 కోట్లు ఎలా సాధ్యం? లెట్స్ వాచ్. ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమా వాడి సత్తా ఏంటో మళ్ళీ చెప్పడానికి ఇంకో విజువల్ వండర్ రెడీ అయిపోతుంది. అదే దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ పాన్ వాల్ సినిమా నుండి వచ్చే రోజుకో అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రోజుకో టాక్ సినీ వర్గాల్లో హీట్ పెంచుతుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత భారీగా ఎప్పుడు చూడని రేంజ్ లో సుమారు 1300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడట చెక్కన్న. ఇక షూటింగ్ మాత్రమే కాదు, టెక్నికల్ వాల్యూస్ విషయంలో కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడని టాక్. ఇప్పటికే ఆఫ్రికా అడవుల్లో, కెన్యా లాంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి కూడా. విజువల్స్ చూస్తే మరో బాహుబలి, మరో RRR మ్యాజిక్ ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇక అసలు హైలైట్ ఏంటంటే రిలీజ్ డేట్ అడ్వాంటేజ్. వారణాసిలో వెలిసిన పోస్టర్ల ప్రకారం 2027 ఏప్రిల్ 7 ఉగాది పండుగ కానుకగా వారణాసిని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ వర్గాలు వేస్తున్న లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అవును, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 350 కోట్లని, ఇక మొదటి 5 రోజుల్లోనే ఏకంగా 1250 కోట్లకు పైగా వసూళ్లని వేసిన లెక్కలు. ఇక గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ తోడైతే 3000 కోట్ల క్లబ్ లోకి కూడా వారణాసి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే పెట్టుబడి రికవరీ, డైరెక్ట్ గా ప్రాఫిట్ జోన్లకి ఎంట్రీ. ప్రెజెంట్ గ్లోబల్ మార్కెట్ లో ఉన్న రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు మార్కెట్, గ్లోబల్ రిలీజ్ కలిస్తే ఈ నంబర్లు అసాధ్యం కాదని ట్రేడ్ పండితుల మాట. చూడాలి మరి ఇండియన్ సినిమా చూడని సరికొత్త నెంబర్స్ ని వారణాసి అందుకుంటుందో లేక అంచనాలకే పరిమితమవుతుందో. For more videos like this, subscribe Big TV channel.